ఐదో రోడ్లో పంచతన్ పాక్ పేరుతో మొహరం జరుగుతోంది. రెండవ సంవత్సరము. ఏమనేది తెలుసుకుందామా? అంటే ఈ పంచదన్ పాక్ బారాయమ్మ మకానం ఎక్కడుందంటే 5వ రోడ్డు 1వ క్రాస్ ఆర్ఎస్ పాత చీరల పక్కన మోర్ దగ్గరలో ఉంది. ఇది ఈ స్టేట్ బ్యాంక్ ఎదురుగా స్టార్టింగ్ మకానం, ఫస్ట్ మకానం. నాకు ఒకరోజు ఈ పీర్ల దేవులు కల్లోకి వచ్చినారనమాట. కల్లోకి వచ్చి నేను ఫలానా చోటు ఉన్నాను, ఫలానా చెట్టు మీద ఉన్నాను, నాకు మొహర్రం చేయమని చెప్పి అడిగినారు. నేను మా అమ్మకి చెప్పగా ఇట్లా 30 రోజులు కల్లోకి వచ్చినారు. ఇట్లా అమ్మ మాకు ఇట్లా కల్లోకి వచ్చినాయి అమ్మ పీర్లు అని చెప్పి అనగా మా అమ్మ పోయి చూసి రాకుండా అని చెప్పానింది. చూసే పీర్లు ఇవన్నీ నా పంచదన్ను, గూగుడు, కుల్లాయి స్వామి, బారాయమ్మ వీళ్ళందరూ ఆడే ఉన్నారు. జస్ట్ బట్టలో చుట్టేసి పెట్టినారు అందులో అనమాట. మళ్ళీ నాకు మొహర్రం అంటే అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అక్కడే పెట్టేసి వచ్చినాను. తర్వాత బక్రీద్ రోజు నుంచి నాకు కొద్దిగా ఆరోగ్యం బాగాలేకపోవడం, నాకు కొద్దిగా మానసికంగా బాగాలేకపోవడం, ఇవన్నీ ఒళ్ళు నొప్పులు రావడం, జ్వరం రావడం ఇవన్నీ అయ్యేది. మళ్ళీ నేను ఒక 10,000 వరకు ఖర్చు పెట్టుకొని ట్యాబ్లెట్స్ అవి ఇవి వాడే. ఏమంటే అయినా కూడా తగ్గలేదు. మళ్ళీ స్వామి దగ్గర పోయి ఒక 10 నిమిషాలు సదింపులు ఇప్పించుకొని అది చేసేసరికల్లా స్వామి మొత్తం నయం చేసినాడు. స్వామి నాకు కొద్దిగా బలం కోసం ఏమైనా ఉన్నాయా, తినడానికి ఏమైనా ఉన్నాయా స్వామి అంటే, స్వామి చెట్టు కింద అరటి పండ్లు ఉన్నాయని చెప్పి అన్నాడు. అరటి పండ్లు తినగానే ఒక్కో రకంగా రుచిగాలు వచ్చినాయి. నేను విదేశాల్లో తిన్నాను అట్లాంటివి. ఒకటి ఫస్ట్ రుచి ఏమో తినలాగా, ఇంకొక రుచి ఏమో ఖర్జూరంలాగా, ఇంకొక రుచి ఏమో బెల్లంలాగా, అట్లా 4 రుచులు వచ్చినాయి. మళ్ళీ నేను స్వాములు తీసేటప్పుడు ఆడ ఆ రెడ్డి ఆ పల్లె దగ్గర చుట్టూ నెమళ్ళు వచ్చి నాట్యం చేసినాయి స్వామి చెట్టు చుట్టూ. మళ్ళీ రాత్రి రాగానే ఆడికొచ్చి పెట్టిమేరం రోజు రాత్రి రాగానే అప్పుడు అల్లా మీద నాకు ఆకాశంలో నాకు అల్లా నామం కనిపించింది. నాకు ఇవన్నీ చూసి నాకు స్వామి ఉన్నాడప్ప అని చెప్పి నాకు భయం వేసి ఇంకా అప్పటి నుంచి ఇంకా మొహరం చేయడం మొదలుపెట్టినాను. ఇప్పటికి 2వ సంవత్సరం. ఇప్పటికి 2వ సంవత్సరం.